ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ట్రావెల్ విత్ రామ్. ఈరోజు మీకు చూపించబోయే వీడియో వచ్చేసి వాల్మీకి కేవ్స్. హాయ్ ఫ్రెండ్స్. అంది సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంటోడిలో అనాలి నేడు మనలో మనిషి. ఇదే వాల్మీకి కేవ్స్. ఇక్కడ పిల్లలు ఆడుకోనికి ఉయ్యాళ్ళు, జారే బండలు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మా అక్క ఉయ్యాలు ఎక్కుదామని ఎక్కలేకపోయింది. అలాగే మా అవ్వ కూడా వెనక్కి వచ్చేసారు. ఇంకా కురకురేలు వచ్చినాయి. కురకురేలు ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది. ఎవ్వరు కానంది ఎక్కడా వినంది, శివుని యారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. Valmiki Caves, we are entering. ఇక్కడ ఫ్యాన్ పెట్టారు, బాగా చల్లగా ఉంది.
ఈ వాల్మీకి గుహలకి చాలా ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. వాల్మీకి కేవ్స్ లోకి అయితే మనమైతే ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు బాగా చూపిస్తాను చూడండి. అక్కడ కనిపిస్తుందిగా, దాన్నే ఆవు పొదుగు అంటారు. వీటినే ఆవు పొదుగు అంటారు. కాదు, లింగం, శివలింగం. చూస్తున్నారుగా, వీటిని అయితే ఆవు పొదుగులు అంటారు. ఇవి నీళ్లు కారి కారి అయితే ఇట్లా ఏర్పడినాయి. ఇక్కడ నుంచి నీళ్లు కారి కారి ఇక్కడికి పడడంతో ఇక్కడ శివలింగం అనేది ఏర్పడింది. ఇక్కడైతే తొర్రలు చాలా ఉన్నాయి. ఏ తొర్రలు ఏంటో కానీ తెలియదు. ఇక్కడ బావులు ఉన్నాయి అంటారు. ఇక్కడ చూసి రండి. ఇక్కడైతే ఇంకా తొర్ర ఉంది. ఉడక మాత్రం భారీగా ఉంది. ఏది వేసుకున్నా తడిచిపోవడం ఖాయం. ఏం కనపడలేదు. ఏమున్నాయో కానీ తెలియదు ఇక్కడ. అమ్మయ్య, మెట్లయితే అయిపోయినాయి. ఇప్పుడు కింద అయితే చూపిస్తాను. ఇక్కడ లైటింగ్ గీటింగ్ అంతా ఫొటోస్కి బాగా అయితే ఉంది. ఇక్కడైతే ఫ్యాన్లు బాగా పెట్టారు. ఇక్కడ మా వాళ్ళు అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇప్పుడు బాగా చూడండి. ఇక్కడ చూడండి, ఒక తొర్ర కనపడుతుంది. అదే ఒక బొక్క. దాంట్లో గబ్బిలాలు ఉన్నాయో, పాములు ఉన్నాయో, ఏమున్నాయో తెల్లు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏదో ఉంది. ఇది ఏమంటారో దీన్ని తెల్లు. పవర్ సప్లై. చెప్పండి రా, ఏమిరా మీ బాధ? ఇక్కడ ఇంకో తొర్ర అయితే ఉంది. దీంట్లో గబ్బిలాలు తిరుగుతున్నాయి చూడండి. ఏమో ఏంటో కానీ తెలీదు. గబ్బిలాలు అయితే దండుకున్నాయి లోపల. ఎక్కువ చిన్నగా జారేరు. ఇక్కడే పాండి. ఫోన్ వచ్చింది. పైన అయితే బావులు ఉన్నాయంటారు. పైనకైతే ఎక్కి అడ్వెంచర్ అయితే చేయాలా. లైట్లు ఉండవు. ఇక్కడ చూడండి పైన ఎలా ఉందో. వాళ్ళతో పాటు పోకుండా మాతో వెళ్ళుకున్నారు. ఈ నెల అయితే ఓవర్ చేస్తున్నారు. పైనుంచి దొబ్బుతో పైకి పిలిచిపోయి.
అలాగే ముందరికైతే వెళ్ళిపోతున్నాం. చెమట అయితే కారుతూనే ఉంది. ఇక్కడ ఫ్యాన్లు అయితే లేవు. ఇక్కడ మెయిన్గా హెల్త్ పేషెంట్స్ అయితే రాకూడదు, ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ అండ్ ఆస్తమా పీపుల్ అయితే రాకూడదు. వీడియో అయితే సరిగ్గా రావడం లేదు ఇప్పుడైతే, ఈ లైటింగ్ వల్ల. లైట్ అయితే ఎక్కువ ఏం లేదు. ఇంకా కష్టపడి అయితే లోపలికి అయితే వచ్చేసాం. నేను నేల నీటి నుంచి దొబ్బుదాం అనుకుంటున్నా, మీరేమంటారు చెప్పండి. ఇక్కడ దిగేకి చాలా ఇబ్బంది. ఇప్పుడైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి, ఇంకా మీకు ఆవు పొదుగులు అనేవి చాలా ఉన్నాయి. సరే రండి రండి. అక్కడైతే నీళ్ళైతే కనపడినాయి. ఇక్కడైతే నీళ్ళైతే కారుతా ఉన్నాయి, ఇట్లానే ఫామ్ అయినాయి. ఇక్కడ చూడండి, పైనుంచి నీళ్ళు అయితే కారుతా ఉన్నాయి. ఈ నీళ్ళు కారి 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 ఇట్లా ఆవు పొదుగులు అయితే ఫామ్ అయిపోయినాయి. చూసినావా, వాడైతే కింద పన్నాడు. చిన్న ఇక్కడైతే వాటర్గా ఉంది. పద పద. మొబ్బు ఉన్నందుకు వీడియో రాగవే అది. ఇక్కడైతే చాలా పెట్టుగా ఉంది. ఎత్తుకుంటూ పోతే జాడతావు. చాలా ఉడకబెడుతుంది. ఇక్కడ చూడండి, ఇది నంది మాదిరి ఉంది. నీళ్ళు పడే పడి వీడియో అయితే సరిగ్గా రావట్లే. చిన్న జారుతుంది. జాగ్రత్తగా దిగిరండి. పైనుంచి చెప్తున్నాము. నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు ఉన్నాయో లేదో తెలియదు. అదో పైకి లేకామంటే హనుమంతుడు కొట్టుకుంటారు. ఇది ఇక్కడైతే నీళ్ళు కారి కారి అయితే ఇట్లయినాయి. ఇట్లా చూసే లోపలికి అయితే ఎక్కడి వరకు ఉందో కానీ తెలు. ఇట్లా లోపలికి అయితే ఉన్నాయి నీళ్ళు అయితే. దాని రిఫ్లెక్షన్ చూడండి ఎంత బాగున్నాయి నీళ్ళు. తగ్గినాయి నీళ్ళు రాలే వర్షాకాలం అయినా. ఏమో ఎంతవరకు ఉందో లోపలికి తెలు. అదే తెలియదు. ఇక్కడ మ్యూజిక్ అయితే ప్లే చేయొచ్చు.
చేత్తోనే కొట్టలేము. చేత్తోనే మేము ఇంగ్లీష్ వస్తుంది. ఇది రాలే, ఇది బాగా వస్తుంది. పతలా ఉండేది బాగా వస్తుంది. చాలా వాటర్ వచ్చేది సెల్లు పెట్టింది. నీళ్ళు అయితే పడతానే ఉన్నాయి, డ్రాప్ డ్రాప్ పడతా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మీకు నీట్గా కనపడతాయి వాటర్ పడేది. పడి 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 అయితే ఇక్కడ శివలింగాలు అయితే ఏర్పడుతున్నాయి. చూడండి, అందరు ఇక్కడ డబ్బులు పెట్టి బొట్లు పెట్టి పోతున్నారు టెంకాయలు కొట్టుకొని. కింద పడతా ఉండవు ఒకసాట ఆ త్వరలో పోబుద్ది కాలే, ఎందుకంటే మా వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. చరిత్ర అంటే ఒకటే గుర్తుకొస్తుంది, బాలయ్య బాబు. జై బాలయ్య, హిస్టరీ రిపీట్ అంటాడు. పాపం అర్జెంట్ అయినట్టున్నాయి, ఏం చేయాలో తెలియక పాయింట్లోనే బస్ వేసుకున్నాడు. ఆ పక్కలో పోలే తెల్లుడే, ఇప్పుడు ఆ పక్కలో పోలే. బాగా అయితే ఓ హనుమంతు, ఓ లడ్డు ధైర్యం చేసి ముందుకు వీనికైతే నచ్చ అవుతుంది కొంచెం. వాడు ఏం మాట్లాడతాడు వానికి తప్ప ఎవరికి అర్థం కాదు. ఏరియా పక్షి అంట. ఇక్కడ చూడండి, ఈ నిచ్చెనకైతే మనకి పైకి అయితే వెళ్ళిపోతున్నాం. పైన 7 బావులు ఉంటాయంటున్నారు, అది చూడ్డానికైతే వెళ్ళిపోతున్నాం. చెప్పులు అయితే వేసుకోలేదు, చాలా జాగ్రత్తదని అంటున్నారు, చాలా రిస్క్ అంటున్నారు. కానీ తప్పట్లే, వీడియో కోసం అయితే మీకోసం చూపించడం కోసం అయితే వెళ్ళిపోతున్నా. కమాన్, వస్తున్నా. కాళ్ళు ఒత్తుకుంటానే వెళ్ళి, చెప్పులు లేకపోతే. ఇక్కడ రిస్క్ చేసి అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నాం. పైన అయితే లైట్లు ఉండవని చెప్తున్నారు, చెప్పులు కానీ వేసుకోలేదు. చాలా రిస్క్ అంటున్నారు, కానీ తప్పట్లా వీడియో కోసం అయితే పైకి పోతున్నాం. నేను ఎక్కేటప్పుడు ఇక్కడైతే చాలా రిస్క్గా ఉంది, ఎట్లా ఎక్కాలో కానీ తెలియదుట. చూడండి, పైకి అయితే ఎక్కుతున్నా. పైకి అయితే వచ్చేసినాం. గబ్బిలాలు తిరుగుతున్నాయి, మొత్తం చీకటిగా ఉంది. చూడండి, ఇక్కడ ఏమో ఉంది. వీడియో ఎక్కాలక ఫస్ట్ నేను పోదునా ఫోన్ వీడియో చాలా రిస్క్తో అయితే ఎక్కుతున్నాం. దిగేటప్పుడు కానీ వస్తుందిలే, పోయేటప్పుడు పోతున్నాం. కానీ ఈ ఎడ్జ్ కొట్టుకుపోయినా మళ్ళీ లోయర్
లోయర్ విత్ కంఫర్ట్. మళ్ళీ జాగ్రత్త. కిందికి పెట్టచ్చు వీడియో. చూసారుగా, పైకి అయితే వెళ్ళలేకపోతున్నాం. చాలా నైస్గా ఉంది, జారుతుంది. పైకి అయితే పోనీయడం లేదు. అందుకని ఇంకా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ వచ్చిన దారినే వెళ్ళిపోవాలా. చాలా నిదానంగా దిగితే సేఫ్గా వెళ్ళిపోతాం. ఇక్కడికి రావడం మాత్రం చాలా డేంజర్. ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్ళిపోదామని బయలుదేరిపోయాం. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. పైకి వెళ్ళడం చాలా రిస్క్ అని. చూసారుగా వాల్మీకి కేవ్స్ ఎలా ఉన్నాయో. పైకి అయితే వెళ్ళలేక రిటర్న్ అయితే వచ్చేసాం. చాలా డేంజర్. నా పరిస్థితి చూడండి, చెమటలు, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఎందుకు రిస్క్ అని మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, ఈ లైటింగ్ దగ్గరకు వస్తేనే ఇక్కడ చిన్నగా పైకి అయితే ఎక్కాలి. ఇక్కడ ఈ రూట్న పోతే మీకైతే నంది అయితే కనపడుతుంది. లేదు ఈ సైడ్ నుంచి అయితే 7 బావుల కోసం అయితే చాలా రిస్క్ చేసి అయితే పైకి అయితే వెళ్ళిపోవాలి. మాతో కాక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. పడినా ఫస్ట్ ఫ్యాన్ ఎక్కడుంటే అక్కడ కూర్చుంటున్నారులే. అలసిపోయి అయితే మా వాళ్ళు అయితే కూర్చున్నారు. పైకి అయితే వచ్చేసాం. అంతే, వాల్మీకి కేవ్స్. Like, share and subscribe. మత్తుల్లో ఇదో కొత్త కోణం.